ఢిల్లీలో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న పాఠశాలలు నేటి నుండి పునర్ప్రారంభం. బడిబాట పట్టిన విద్యార్థులు. తెలిసి తప్పు చేయలేదు, తెలియకుండానే జరిగింది. ఎవరైనా గైడ్ చేసినా పర్మిషన్ తీసుకునేందుకు ఉండేదాన్ని అన్నా మంగ్లీ. నగరంలో కురిసిన మోస్తారు వర్షం, రహదారులు జలమయం, ట్రాఫిక్ కి అంతరాయం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి ఎలాంటి ఛార్జీలు లేవు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న కేంద్ర ఆర్థిక శాఖ. నా మొదటి పార్టీ టీడీపీ, చివరి పార్టీ బీజేపీ. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. మరో హామీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. నేటి నుండి అమల్లోకి తల్లికి వందనం పథకం. కావలిలో ప్రాణాలకు తెగించిన ఎమ్మెల్యే. రోడ్లపై పడ్డ విద్యుత్ వైర్లు తొలగించిన కృష్ణారెడ్డి. అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం. విషవాయువు పీల్చి 2 మృతి. సినీ నటి కల్పికపై కేసు నమోదు. గత నెల 29న ప్రిజం పబ్ లో దురుసు ప్రవర్తన. రాజా రఘువంశీ కేసులో మరో కొత్త ట్విస్ట్. 3వ వ్యక్తి ఖాతా నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన సోనం. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభం. స్కూల్ బస్సుల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ. లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారని సిట్ అభియోగాలు. ఉగ్రదాడులు చేస్తే పాక్ లోకి చొచ్చుకెళ్తాం. పాక్ లో తలదాచుకుంటే మట్టు పెడతామన్న జైశంకర్. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం. రణరంగంగా మారుతున్న లాస్ ఏంజల్స్. దేశంలోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ వసతి గృహాలు దయనీయం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. శుభాంశు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా. ఫాల్కన్ 9 రాకెట్ లో ఇంధన లీకేజీ కారణమన్న స్పేస్ ఎక్స్. భారత్ లో మౌలిక సదుపాయాల విస్తరణ ఓ విప్లవం. ప్రారంభమై 11 ఏళ్లు దాటాయన్న ప్రధాని మోడీ. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై షేక్ హసీనా విమర్శలు. ఆమె నోరు కట్టిపడేయాలని మోదీకి యూనస్ విజ్ఞప్తి. సోషల్ మీడియా వాడకానికి 15 ఏళ్లలోపు పిల్లలు దూరం. కీలక నిర్ణయం తీసుకున్న ఫ్రాన్స్ ప్రభుత్వం. కార్పొరేట్ చరిత్రలో అదానీ మరో చరిత్ర. $100 బిలియన్ మూలధన వ్యయానికి ప్రయాణిక. వివాదాలకు ఇక ఎన్ కార్డ్. సీఎంతో సినీ పెద్దల భేటీకి ముహూర్తం ఫిక్స్. పసిడి ప్రియులకు భారీ షాక్. లక్షలకు చేరువలో బంగారం ధర.